గుడ్ మార్నింగ్ ఆల్ అండ్ వెల్కమ్ టు డిఎంఎస్ భవిత డిజిటల్ మహిళా సంఘం గుంటూరు ప్రాంతం డిఎంఎస్ భవిత. భవిత అంటేనే భవిష్యత్తు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఇవాళ నుంచి ఆ గతం అంతా వదిలేసి, ఏది మా పక్కింటి వాళ్ళు ఇలా అన్నారు, మా అమ్మ నాన్న ఇలా చేశారు, ఇవన్నీ వదిలేసి మొత్తం ఇవాళ నుంచి డిఎంఎస్ భవిత వాళ్ళందరూ కూడా ఒక నూతన భవిష్యత్తుకి నాంది పలకాలి. నేను ఫస్ట్ విజయవాడ వెళ్ళాను. విజయవాడ సంఘం ప్రారంభించాం. ఇవాళ 3 శుభవార్తలు. ఒకటి, మీ డిఎంఎస్ భవిత సంఘం ప్రారంభం. 2, డిఎంఎస్ విజయం 100 మంది అయిపోయారు. అంటే మొత్తం సంఘాల్లో 100 మంది అయిన శతరత్న వాళ్ళు. మన సంఘాల్లో 100 చేరుకుంటే శతరత్న, 75 చేరుకుంటే వజ్ర, 50 దాటితే సువర్ణ. మొన్నటి వరకు సరదాగా ఉన్న డిఎంఎస్ భవిష్యత్తు ఇవాళ సువర్ణ అయిపోయింది. 55 మందికి చేరుకున్నారు. కానీ ఆ విజిటర్స్ అందరినీ చూస్తుంటే నాకు ఇవాళ వాళ్ళు టెస్ట్కి వచ్చారు. ఏం జరుగుతుంది ఇక్కడ? అవి నిజమేనా? వీళ్ళు నిజమేనా? ఈ సంపాదన నిజమేనా? ఏంటి వీళ్ళ కదా? గుంటూరు వాళ్ళు మామూలు వాళ్ళు కాదండి. గుంటూరు చుట్టుపక్కల అంటే మరి మనకు అంతమంది విజిటర్స్ లేరు కదా మేడం. మరి రాజమండ్రిలో కూడా మాకు అంతమంది విజిటర్స్ లేరు. అందరూ ధైర్యంగా వచ్చి ముందర ఓటేసి కూర్చున్నారు. కానీ ఈ ఎలక్షన్లో ఓటేసే వాళ్ళందరూ మాత్రం, అందుకే రాష్ట్ర రాజకీయాల్లో గుంటూరు చాలా వేడిగా సాగుతుంది. ఎవరిని నమ్మరు వాళ్ళు, ఎవరిని నమ్మరు. నమ్మితే మాత్రం ప్రాణం ఇస్తారు. ఒక్కసారి నమ్మేస్తే వాళ్ళు ఇంకొక 20-30 ఏళ్ళ భవిష్యత్తు చూసుకోక్కర్లేదు అనమాట. కాబట్టి వాళ్ళందరికీ నమ్మకం కలిగించడానికి బాధ్యత ఎవరిది? వీళ్ళందరిది. అబ్బాయి ముందర నాది. తర్వాత 3వ శుభవార్త ఏంటి అంటే, ఇవాళ గుంటూరు అనగానే వ్యాపార వాణిజ్యాలకి పెట్టిన పేరు. మొత్తం మనం అంతా ఎదిగింది అగ్రో బేస్డ్ బిజినెస్ అని తెలిసిందే గుంటూరు వల్ల ప్రపంచం నలుమూలన. ఇప్పటికీ ఇక్కడ ఉన్న చీరలు, చేనేతలు కానీ, మిరపకాయలు కానీ, పంట మీద నుంచి వచ్చే చాలా ప్రోడక్ట్స్ ఇక్కడ విశిష్టమైనవి. అందుకని చెప్పి డిజిటల్ మహిళ యాప్ కూడా వ్యాపార వాణిజ్యానికి సంబంధించింది కాబట్టి యాప్ ఇక్కడ లాంచ్ చేస్తున్నాం. ఏంటి గొప్ప మీ యాప్? ఫేస్బుక్ లేదా, ఇన్స్టాగ్రామ్ లేదా, ఏంటి కబుర్లు చెప్తున్నారు యాప్ అని? అంటే మీ ప్రోడక్ట్ ఇప్పుడు అందరూ పంటలు పండించుకుని, గుంటూరు కారంలో మహేష్ బాబు గారి సినిమా చూస్తే ఒకటి అర్థమైంది నాకు. ఆ లారీలు ఏంటి, ఆ గోడౌన్లు ఏంటి, ఆ మిర్చి వాడ్లు ఏంటి, అన్నీ అర్థమైంది నాకు. ఇప్పుడు మీరు నేను లారీలు వేసుకుని మన ప్రోడక్ట్స్ పట్టుకెళ్ళి ఎక్కడికి వెళ్ళి అమ్మలేం కదా. అందుకు ఒక యాప్ క్రియేట్ చేసాం. ఈ యాప్లో డిజిటల్ మహిళ, ప్రపంచ తెలుగు మహిళలు ఎక్కడున్నా కూడా ఆ మహిళ డిజిటల్ యాప్లో ప్రెజెన్స్ అయి ఉంటే మీ యొక్క కేటగిరీ, మీ యొక్క ప్రోడక్ట్ అమెజాన్లో మీరు సెర్చ్ చేసుకోగానే ఎలా వచ్చేస్తుందో ఈ యాప్లో మీకు సంబంధించిన ప్రతిదీ కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది. అది కూడా గొప్ప ఏం కాదు. మరి మనకు స్పెషాలిటీ ఉండాలి కదా. ఇప్పుడు అమెజాన్లో మీరు వెతికింది, ఫ్లిప్కార్ట్లో మీరు వెతికింది, మింత్రాలో మీరు వెతికింది సెల్లార్కి మెసేజ్ వెళ్ళదు. మన దాంట్లో వెతికితే ఆ క్వైరీ పెడితే డైరెక్ట్ మీ వాట్సాప్కి పలానా మనిషికి ఇది కావాలంట అని మీకు మెసేజ్ వచ్చేస్తుంది. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ గుంటూరు అనగానే హ్యాండ్ స్మార్ట్ అంటే చేతి పట్టు బాగుంటుంది. అంటే చేతుల ద్వారా చేసే పనులకి మంచి రిజల్ట్ వస్తుంది. ఇక్కడ సోషల్ మీడియాలో అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటికి మనకి ఒక చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే, ఒక్కసారి లిస్టింగ్ పెట్టేశాక డైరెక్ట్ ఆ మీడియంస్ కూడా మీ లింక్ వెళ్ళిపోతుంది. పలానా మనిషి ప్రోడక్ట్ అమ్ముతున్నారు అని మీరు ఇన్స్టాలోను, ఫేస్బుక్లోను డైరెక్ట్ రోజు పోస్టులు పెట్టుకోకర్లా, డైరెక్ట్ మీ ప్రోడక్ట్ వెళ్ళిపోతుంది. మీ దగ్గర కొనాలనుకున్న వాళ్ళకు కూడా డైరెక్ట్ ఆ ప్రోడక్ట్ ఇచ్చేయచ్చు అనమాట. అంటే శక్తి, సంపద, స్వేచ్ఛ 3 కూడా డిజిటల్ మహిళలో దొరకాలి. ఆ స్వేచ్ఛ అనేది ఈ అప్లికేషన్ ద్వారా మీ అందరికీ దొరకాలి అని చెప్పి ఇక్కడ లాంచ్ చేయడం జరుగుతుంది ఇవాళ డిజిటల్ మహిళా సంఘం డిఎంఎస్ యాప్ అన్నమాట. తర్వాత చాలామంది మహిళలకి పోటీ లేదు. పోటీ లేకుండా అసలు ఆట ఎక్కడ ఉంది? ఆట లేకుండా కిక్ ఎక్కడ వస్తుంది? ఏమంట క్యాండీ క్రష్ కాదు,
ఏం ఆట అంటే ఆవిడ కన్నా నేను ఎక్కువ చెయ్యాలనే ఆట, ఈవిడ కన్నా నేను పై లిస్టింగ్లోకి వెళ్ళాలన్న ఆట, ఆవిడ కన్నా నాకు ఎక్కువ ఫీడ్బ్యాక్లు రావాలన్న ఆట, నిన్నటి కన్నా కూడా ఇవాళ నేను ఎక్కువ వ్యాపారం చేయాలన్న ఆట. మొత్తం ప్రతిదీ మీ యొక్క వ్యాపారానికి సంబంధించిన ఫిగర్స్, ర్యాంకింగ్స్, లిస్టింగ్స్, నిన్నటి కన్నా ఇవాళ ఎంత గ్రో అయ్యారు, మొత్తం కంప్లీట్గా మిమ్మల్ని ఒక వ్యాపారస్తుని చేయడానికి లాంచ్ చేస్తున్న యాప్ డిఎంఎస్ సంఘం యాప్. నేను నాగార్జున యూనివర్సిటీలో పిహెచ్డి చేశాను. అప్పుడు గుంటూరులో ఉన్నాను. ఒక 6-7 మంత్స్ కాజాలో ఉన్నాను. కాజా అని ఒకటి ఉంది కదా టోల్ గేట్ పక్కన. అప్పుడు నాకు ఈజీగా ఉంటుందని చెప్పి నా పిహెచ్డి రీసెర్చ్ టాపిక్కే ఉమెన్ ఎంపవర్మెంట్. ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ప్రతి మహిళ కూడా ఆర్థికంగా డెసిషన్స్ తీసుకోగలిగితేనే ఉమెన్ ఎంపవర్మెంట్ జరుగుతుంది. ఒక రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు అది ఖర్చు పెట్టాలా వద్దా అన్న డెసిషన్ తీసుకున్నప్పుడు మాత్రమే మహిళకి ఆర్థిక స్వేచ్ఛ వస్తుంది. ఆర్థిక స్వేచ్ఛ వచ్చినప్పుడే మనకు ఉమెన్ ఎంపవర్మెంట్ వస్తుంది. నా పిహెచ్డి టాపిక్ అది. ఉమెన్ కెన్ ఓన్లీ బీ ఎంపవర్డ్ ఇఫ్ షీ ఈస్ గివింగ్ ఫినాన్షియల్ ఇంపార్టెన్స్. ఏమండి మీకు గిఫ్ట్ కొంటానండి మీరే ఒక 1000 రూపాయలు ఇవ్వండి అంటే కాదు. పిల్లోడికి మీకు నువ్వు బట్టలు కొంటానండి ఓ 10,000 ఇవ్వండి అంటే కాదు. నీ స్కిల్కి తగ్గట్టు నువ్వు సంపాదించుకో. మగవాళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళమని కాదు, వాళ్ళకి ఇష్టం లేని పనులు చేయమని కాదు. పరస్పరంగా మాట్లాడుకుని మీకు ఏం వచ్చో వాళ్ళకి చెప్పగలిగి, చాలామంది అంటారు మా భర్త ఏమి చేయనివ్వడండి, నేనేం చేసినా ఆయనకి ఇష్టం ఉండదండి, నేను సోషల్ మీడియాలో ఏమైనా పెడితే పెద్ద గొడవ అయిపోద్దండి. ఇవన్నీ బ్రెయిన్లో మీరు పెట్టేసుకుంటున్న కండిషనింగ్. మనకి మనం చెప్పుకోవడం రాకపోతే మనం ఎవరికీ చెప్పలేం. మనం ఏదైనా ఒక విషయం అవతల వాళ్ళని కన్విన్స్ చేయాలనుకోండి, ముందరకు మనం కన్విన్స్ చేసుకోవాలి. ఏంటి, ఎందుకు, దీనికి నేను ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాను అన్న ఆన్సర్ మనకు కరెక్ట్గా ఉంటే మగవాళ్ళు ఎప్పుడు ఆపరు. మన దగ్గర క్లారిటీ లేక మనం కొన్ని తగలబెట్టేశాక వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. మనం కొన్ని తగలబెట్టేస్తాం, వాళ్ళకి భయం వేస్తుంది. మళ్ళీ వెళ్ళి ఇది ఎక్కడ తగలబెట్టేస్తుందో అని భయం వేస్తుంది. వాళ్ళ భయం ఏంటంటే ఇంటి పని చేసి నువ్వు నడుము నొప్పి వచ్చేస్తుంది అంటున్నావు, నువ్వు అది ఇది పెట్టేసి 6-7 గంటలు కూర్చుండిపోతాను అంటున్నావు, నీ వల్ల అవుతుందా అని డౌట్. అంతే. అంటే ప్రతి మహిళ కూడా తన పట్ల తన క్లారిటీ ఉండి తను సరిగ్గా ఫస్ట్ మేనేజ్ చేసుకోగలిగితే ఏ మొగుడు ప్రపంచంలో వద్దండి. 10 మందికి ఒకళ్ళు ఉంటారు. ఆ 10 మందిలో ఒకళ్ళు తీసేయగా మిగతా 9 మంది కూడా ఆడవాళ్ళ ఆర్థిక స్వేచ్ఛ కోసం ప్రయత్నిస్తే అతనే సంతోషపడతాడు. ఇంటర్నెట్ పిల్లల చదువులు అయ్యో వెళ్తాయి కదా. అందుకని డిజిటల్ మహిళ సంఘాల ద్వారా ప్రతి మహిళని కూడా ఆర్థికంగా స్వేచ్ఛ తీసుకురావాలి. ఆ శక్తి, సంపద, స్వేచ్ఛ ఉన్న ప్రదేశంలో నుంచే తెచ్చుకోవాలి అనేది డిజిటల్ మహిళ సంఘాల యొక్క, డిజిటల్ మహిళ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంత పటిష్టమైన ప్లేస్ కాబట్టి, వాణిజ్యానికి వ్యాపారానికి పెట్టిన పేరు కాబట్టి, నేను పిహెచ్డి చేసేటప్పుడు ఆ టాపిక్ తీసుకుని 450 మంది మహిళలు గుంటూరు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల మీద సర్వే చేశాను. ఆర్థికంగా స్వతంత్రంగా ఉంటేనేనండి అని ప్రూవ్ చేయాలి. నేను ఇప్పుడు అది ప్రూవ్ చేయాలంటే నేను శాంపుల్ ప్రూవ్ చేయాలి కదా. ఆ 450 మంది వ్యవసాయ ఉత్పత్తుల నుంచి వచ్చే వాటి మీద డబ్బు సంపాదించే మహిళల మీద 450 శాంపుల్స్ సబ్మిట్ చేసి ఎస్ దిస్ ఇస్ పాసిబుల్. మామూలుగా ఫ్రీడమ్ వచ్చేయడం గొప్ప కాదు, ఆ ఫ్రీడమ్ నిలబడట్లా. సంపాదనతో వచ్చిన ఫ్రీడమ్ చాలా గట్టిది, దానికి వేరే పవర్ ఉంది. అకౌంట్లో డబ్బులు ఉన్నవాడికి ఆత్మబలం ఒకలా ఉంటుంది, అకౌంట్లో డబ్బులు లేని వాళ్ళకి ఆత్మబలం ఇంకొకలా ఉంటుంది అని క్లారిటీలు ఇచ్చి ఇంకొక పాయింట్ కూడా చెప్పానండి. మీరు ఆడపిల్లకి కట్నం ఇవ్వద్దు, నువ్వు దాన్ని ఆంటర్ప్రెన్యూరియల్ ఫండ్ కింద క్రియేట్ చేయి, బిజినెస్ ఫండ్ కింద క్రియేట్ చేయి. ఈరోజు నా కూతురు ఏమీ చెయ్యకపోవచ్చు, రేపొద్దున్న పెళ్ళైపోయాకను పిల్లలు పుట్టాకను తనకి ఏదో చెయ్యాలనిపించవచ్చు, ఖాళీ సమయం రావచ్చు, మళ్ళీ తనకున్న టాలెంట్ తనకు గుర్తు రావచ్చు. ఆ సమయంలో తను వ్యాపారానికి పెట్టుబడిగా పెట్టుకోవాలి తప్ప నీ యొక్క సోకులకి షికారికి కాదయ్యా అల్లుడు అని ఒక ఫండ్ క్రియేట్ చేయమన్నాను. ఒకవేళ నిజంగా నా కూతురు దేనికి పనికిరాదు, ప్రతి 10 మందిలో 2 పనికిరమని ఉంటాం. మనలో కూడా వాళ్ళు ఏంటంటే విత్తనం వీకు, బాగా అతి మంచితనం ఎక్కువ. 5-6 లక్షలు ఎవరికైనా షూరిటీలు పెట్టేయడం, పక్కింటోడికి అప్పు సర్దేయడం, వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళి పనులు చేసేయడం,
మంచి 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 అనిపించేసుకోవడం ఇలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం కాదు ఇది. ఈ మిగతా 8 మంది ఉంటారు కదా, చావైనా బ్రతికైనా నాకు కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందని నిలబడతారు కదా, వాళ్ళ కోసం అనమాట. కాబట్టి నా పిహెచ్డి టాపిక్ నుంచి కూడా ఎప్పుడూ మహిళ ఆర్థికంగా నిలబడాలి, ఆర్థికంగా నిలబడితేనే దేశ ఆర్థిక అభివృద్ధికి తను తోడ్పాడవుతుంది అనే ఫిలాసఫీ మీద నిలబడ్డాము. ఆ ఫిలాసఫీ మీద డిజిటల్ మహిళ రన్ చేస్తున్నాము, డిజిటల్ మహిళా సంఘాలు పెట్టాము. ఈరోజు గుంటూరులో యాప్ లాంచ్ చేయడానికి కూడా ఆ యొక్క బీజమే కారణం. కాబట్టి మీరందరూ కూడా మేము ఇవ్వడానికి చాలా ఇస్తాం. మేము ప్రైవేట్ కమ్యూనిటీ ఇచ్చాం, ఫేస్బుక్ కమ్యూనిటీ ఇచ్చాం, యాప్ ఇస్తున్నాం, రేపు ఇంకా చాలా ఇస్తాం. కానీ నీలో ఎంత కసి ఉంది, నీలో ఎంత పట్టుదల ఉంది, నువ్వు నిన్నటి కన్నా ఇవాళ ఎంత ఎదగాలనుకుంటున్నావు అనే దాని మీద రిజల్ట్ ఉంటుంది. కానీ ఎవరో మీకు తెచ్చేసి తదాస్తు అంటే మీ ఒళ్ళో ఏ మూట పడదమ్మా. అలా పడిందంటే నిలవదమ్మా. కష్టపడాలి, అందరూ కలవాలి, పని చేసుకోవాలి. అందుకే సంఘాలు పెట్టాం. ఒక్కరిగా వెళ్తే మనం స్పీడ్గా వెళ్ళకపోవచ్చు, ఒక్కరిగా వెళ్తే ఎక్కడో భయం వేయచ్చు, ఒక్కరిగా వెళితే దూరం చాలా దూరం అనిపించవచ్చు. కానీ ఒక 50-60 మంది 100 మంది ఒక్కసారి సమూహంగా వెళ్ళినప్పుడు అది మనకి పెద్ద విషయం అనిపించదు. ఒకవేళ ఏ కాలన్నా బెనికి ఎవరైనా వెనక పడిపోతే 2 భుజాలు ఇచ్చుకుని లాక్కుని వెళ్ళిపోతారు. కాబట్టి డిజిటల్ మహిళా సంఘాల్లో ఒకళ్ళకొకళ్ళు వ్యాపారం పుష్ చేసుకుని ప్రతి ఒక్కళ్ళకి ఏవో ఒక అవసరాలు ఉంటాయి. అవసరాలు లేకుండా ఉండగా నిన్న ప్రత్యేకంగా రాజమండ్రి సంఘంలో నాకు నేనుగా 6 ఆర్డర్లు ఇచ్చాను. నేను అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నాకు 6 కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. 6 ఆర్డర్లు ఇచ్చుకున్నాను నేను. ఇంతకు ముందు అది ఎక్కడ ఇచ్చాను? బయట ఇచ్చాను. ఇప్పుడు ఏం చేస్తున్నావు? బై ఫ్రమ్ డిజిటల్ మహిళ, సెల్ టు డిజిటల్ మహిళ. నిన్న తెలియక ఎగ్స్ షీట్ కొనేసాను. వెంటనే మా డ్రైవరు అదేంటంటే అలా కొనేసారు. మన డిజిటల్ మహిళా సంఘంలో హుక్కంపేటలో మౌనిక గారు ఉన్నారండి. హుక్కంపేట మౌనిక కంట్రీ ఎగ్స్ అని ఏవో పెట్టారంటండి. అదేంటి అలా ఎలా కొనేసారు నేను క్వశ్చన్ చేస్తున్నాడు. అంటే ఇది నరంలోనూ మనకు వెళ్ళిపోయినప్పుడు నిత్య అవసరాలు మన దగ్గరే ఎప్పుడు కొనుక్కుంటామో, మన దగ్గరే ఎప్పుడు అమ్ముకుంటామో, పూర్వం సంఘాల్లో ఎన్నైతే లాభాలు వచ్చాయో మళ్ళీ మీరంతా అంత లాభాల్లోకి చేరుకోవాలని సెల్ టు డిజిటల్ మహిళ, బై టు డిజిటల్ మహిళ నినాదం తీసుకోవచ్చు. మరి ప్రతి డిజిటల్ మహిళా సంఘాలలో మీరు చిన్న వ్యాపారం చేస్తాం. డిజిటల్ మహిళా సంఘంలో వ్యాపారం ఎలా జరుగుతుందో చూపిస్తాం మీకు. ఓకే, నాకు ఇందులో ఎవరు తెలియదు. ర్యాండమ్గా ఒకళ్ళు నుంచోబెడతాను అంతే. థర్డ్ పర్సన్ ఫ్రమ్ హియర్. ఇప్పుడు మేడం పేరు చెప్పి మేడం బిజినెస్ ఏంటో చెప్తారు. సీత గారు ఎక్కడ ఉంటారు? సీత గారు చీరాల్లో ఉంటారు. ఆవిడకి శారీ ప్రీ ప్లీటింగ్ వచ్చు, అలాగే రెడీమేడ్ శారీస్ అంటే మీరు ఇలాగే ఊరికే కోటో డ్రెస్ వేసుకున్నట్టు వేసుకుని వచ్చేయచ్చు అనమాట 2 minutesలో. అవి కూడా అమ్ముతారు. ఓకే, ఇప్పుడు మీలో సీరియస్గా ఓపెన్గా చీర కట్టుకోవడం రాని వాళ్ళందరూ నుంచోండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు మీ అందరికీ ఈవిడితో పని ఉందా? ఈ మేడం ఏం చేస్తున్నారు? ప్రీ ప్లీటింగ్ కోచింగ్ కూడా ఇస్తున్నారు. అంటే అస్తమానం మీరు నా మీద ఆధారపడక్కర్లేదు, మీరు కూడా నేర్చేసుకుని మీ చుట్టుపక్కల కూడా మీరు ఈ సర్వీస్ అందించి మీరు ఒక 300 నుంచి 500 వరకు పర్ పర్సన్ ఎలా సంపాదించుకోవాలో ఇస్తున్నారు. అలాగే మీ ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ అయినప్పుడు ఓ 4-5 ఆ సర్వీస్ కావాల్సి వచ్చినప్పుడు మీ దగ్గరికి మేడం కూడా వస్తారు. ఇలాంటి సర్వీసెస్ మేడం దగ్గర ఎంతమంది తీసుకుంటారు? మామూలు చీర అంటే మీ అందరికీ కట్టుకోవడం వచ్చు. పట్టు చీర జారకుండా కదలకుండా నిలబడి కట్టుకునేలాగా రానోళ్ళు అందరూ నిలబడండి. మీరు కూడా నిలబడొచ్చు కావాలి. పట్టు చీర ఈ బిజినెస్ ఎలా జరుగుతుంది అంటే ఈ సంఘం మొత్తంలో ఈ కేటగిరీ ఒక్కళ్ళే ఉంటారు. ఇప్పుడు మీరంతా కూడా చచ్చినట్టు బిజినెస్ ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు ఆవిడకి ఒక నెలకి సరిపడా క్లయింటైల్ కదా మీరంతా. అది సంఘం యొక్క వెంటనే రిచ్ అయిపోయే మార్గాలు. థ్యాంక్ యూ ఆల్, కంగ్రాచులేషన్స్ మేడం. ఫోటో తీసుకోండి వీళ్ళందరికీ. క్లయింట్ రావడమే కష్టం, వచ్చేసే వదలకూడదు. ఎవరైనా పసుపు ఉన్నారా ఇక్కడ? ఇప్పుడు పసుపు ఉన్నది అనుకోండి, పసుపు ఎంతమందికి అవసరం ఇళ్ళలో? మరి ఎక్కడ కొంటారు? అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎవరిని తప్పు పట్టాం, ఎవరిని పక్కకు పెట్టాం. మన సంఘమిత్ర కాబట్టి మనం బిజినెస్ ఇచ్చుకుంటాం అంతే. రేపొద్దున ఆవిడకి మీ దగ్గర సర్వీస్ కావాలంటే
ఆవిడ మీ దగ్గర ఇచ్చుకుంటారు. అర్థమైంది సంఘం ఎలా నడుస్తుందో? మీ ఇంట్లో పెళ్ళిళ్ళు జరిగినా, మీరు ఇల్లు కట్టుకున్నా, ఎవరైనా పోయినా, ఏం చేసినా ఫుడ్ దగ్గర నుంచి ప్రతి వస్తువు కూడా సంఘంలో ఉండేలాగా డిజైన్ చేసాం. కాబట్టి ఈ రక్తాన్ని ముందర మీరు బాడీలోకి ఎక్కించుకోవాలి. ఏంటది? యు గివ్ యు టేక్, యు టేక్ యు గివ్. కాబట్టి ప్రాపర్గా జెన్యూన్గా క్వాలిటీతో మనం ఈ సంఘాన్ని రన్ చేసుకుందాం. మరి యాప్ లాంచ్ చేసేద్దామా? ఇన్ యువర్ ప్రెజెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50 మంది ఉన్నారనుకోండి, నెలకి 50 లక్షల బిజినెస్ ఇక్కడే జరగాలి. రేపు పొద్దున్న మీరు 100 మంది అయిపోతారు అంటే నెలకి ₹1,00,00,000 వ్యాపారం ఇక్కడే జరగాలి. నెలకి ₹1,00,00,000 అంటే సంవత్సరానికి 12 కోట్ల వ్యాపారం మీ లావాదేవీలే అవ్వాలి. ఆర్గనైజేషన్కి లేదు ఇలాంటి యాప్, మన ఆర్గనైజేషన్కే ఉంది ఇప్పుడు. ఓకే, నేను చాలా రిస్క్ చేశాను కూడా. మీరు ఒక వాట్సాప్ స్టేటస్ పెడితేనే కడుపు నొప్పి వచ్చేసేవాళ్ళు ఎంతమంది? మరి నేను పెడితే ఆలోచించారు ఎప్పుడైనా? పాపం ఇప్పుడు పరిస్థితి ఏంటని ఆలోచించారా? అలాంటి వాళ్ళందరికీ సమాధానం మీరందరూ చెప్పాలి, నేను కాదు. మీ సంఘంలో మహారాణి. ఎందుకంటే డిజిటల్ మహిళలో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పుడు వరకు 25 లక్షల రెవెన్యూ క్రియేట్ చేశారు ఆవిడ. మేమేం పెట్టుబడులు పెట్టలా. మా శక్తి, మా నాలెడ్జ్, సమాజంలో ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నవే మా పెట్టుబడి. వేరే పెట్టుబడులు ఏం పెట్టలా. మీ ప్రెసిడెంట్ గారు 0 నుంచి మొదలుపెట్టి పక్కనున్న పల్లెటూరు నుంచే చేయగలుగుతున్నారు అంటే మీరంతా కూడా 25 లక్షలకు దాటి రావాలని చెప్తున్నాను నేను. ఈవిడ డిజిటల్ మహిళలోకి వచ్చేటప్పటికి వ్యాపారం మూసైనా వద్దా అని కొట్టుమిట్లు ఆడుతూ ఉన్నారు. చాలా మునిగిపోయి ఉన్నారు ఆవిడ. కరెక్ట్గా 4 నెలలు 3 లక్షల సంపాదన దాటేశారు 4 నెలలు. అంటే డిజిటల్ మహిళలో కమ్యూనిటీ సపోర్ట్ అలా ఉంటుంది. నేను వ్యాపారం చేస్తానండి, నాకు సబ్బులు అక్కర్లు, ఉప్పులు అక్కర్లు, పప్పులు అక్కర్లు, నెయ్యిలు గడుస్తుందా? నేను కొనుక్కోవాలిగా అన్నీ. అవి ఎక్కడ బయట కొనుక్కోవద్దు, మన దగ్గరే కొనుక్కుందామని. అర్థమైందా? కానీ దానికి సంబంధించిన మైండ్ సెట్, స్ట్రాటజీ, సోషల్ మీడియా ప్రెజెన్స్ డిజిటల్ మహిళ ఇస్తుంది. సో విత్ దిస్ నోట్ ఐ కంగ్రాచులేట్ ఎవ్రీబడి అండ్ విషింగ్ ఆల్ ద టీమ్ ఎ వెరీ ఆల్ ది బెస్ట్. డిజిటల్ మహిళలో ఒకళ్ళు ఎదిగితే ఎవ్వరు ఇంకొకళ్ళు అడ్డు చెప్పరు, చప్పట్లు కొడతారు ఇలాగా. మిగతా చోట కడుపు నొప్పి వచ్చేస్తుంది, దోశ మాడిపోతుంది. ఇక్కడ అలా జరగదు, సంతోషం వస్తుంది. ఒకళ్ళ అచీవ్మెంట్ చూస్తే ఇంకొకరికి సంతోషం వస్తుంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, సెంట్రల్ రిజిస్ట్రేషన్ సెంటర్, సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. I hereby certify that Aslesha's Digital Mahila Private Limited is incorporated as the company under the Companies Act 2013 and the company is company limited by shares. This should be the dream of every woman, I guess. మన కంపెనీలు మనకే ఉండాలి, వాళ్ళ దగ్గర ఏం పని చేస్తాం. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. దీని యొక్క సింబల్ ఏంటంటే పవర్, రెస్పాన్సిబిలిటీ అండ్ రికగ్నిషన్. వీళ్ళు ప్రతి 6 నెలలకి మారుతారు. నెక్స్ట్ 6 నెలల్లో మీలో నుంచి ఒకళ్ళు అధిష్టానానికి రావాలి. ఒకవేళ మీకు నచ్చి, లేదండి మా ప్రెసిడెంట్ మాకే కావాలి అంటే ఆవిడ ఉంటారు. ఆవిడకు కూడా పనులు ఉంటాయిగా. మరి 6 మంత్స్కి నాకు ఇంట్రెస్ట్ ఉంది చేస్తానంటేనే ఆవిడ, వద్దండి ఈసారి ఇంకొకరికి లీడర్షిప్ ఇద్దామండి అంటే ఇంకొకరికి. అలా వీళ్ళు 5 పొజిషన్స్ కూడా షఫల్ అవుతాయి. అప్పుడు ఈ పగడి తీసుకొచ్చి మీకు పెడతారు. అలాగే వీళ్ళకి కొన్ని ఐటమ్స్ ఇస్తాం ఇప్పుడు, అవి మళ్ళీ ప్రెసిడెంట్ గారు ఇంకొక ప్రెసిడెంట్కి ఇస్తారనమాట. కాబట్టి ఇన్ డిజిటల్ మహిళ దిస్ ఈజ్ అ న్యూ సింబల్ ఆఫ్ రెస్పెక్ట్, పవర్ అండ్ రెస్పాన్సిబిలిటీ. లెట్ us all give a very big hand to Devi Reddy గారు. ఒక ప్రతిజ్ఞ కూడా ఉంటుంది, అది ప్రతి మీటింగ్లో స్టార్టింగ్లో చేయాలి. లేకపోతే మనం ఏ పని ఎలా చేస్తున్నామో మనకు తెలియదు అనమాట, ఒక దారి నిర్దేశం ఉండదు. ఇది విజయబేరి అంటే మీ మీటింగ్ మొదలయ్యేటప్పుడు దీన్ని ప్రెసిడెంట్ గారు ఒక్కసారి మోగిస్తారు. ఎలాగో చూపిస్తా చూడండి. ఈ సౌండ్ వినపడినప్పుడు
వంటింట్లో పప్పు ఏమైపోయింది, పాలు పొంగిపోతున్నాయా? ఇది కరెక్ట్గా ఆన్ అయినప్పుడు అలర్ట్ అవ్వాలి వ్యాపారానికి, ఇంక ఇప్పుడు వ్యాపారం జరుగుతుంది అని. ఒక్కసారి ఆ రౌండ్ ఆఫ్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఎవరింటిగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు కాదు, అక్కడ. ఓకే, ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ఆశ్లేష మ్యామ్. అంటే అందరిలాగా నేను కూడా కాస్త నర్వస్గానే ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ప్రెసిడెంట్ పదవి చాలా కొత్త. నన్ను నమ్మి మేడం ఈ యొక్క ప్రెసిడెంట్ పదవిని ఇచ్చినందుకు 100% మీ అందరితో కూడా బాగా బిజినెస్లు చేస్తానని నా మీద నాకు నమ్మకం ఉంది. వీళ్ళందరిలో కూడా మేడం చాలా ఇంట్రెస్ట్, చాలా కుతూహలం, చెయ్యాలి అనే తపన ఉందనేది మేము వాళ్ళ మెసేజెస్లో వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆల్రెడీ గమనించాము. మా అధిష్టానం నుంచి కూడా మా సహకారం ఎప్పుడు మీకు అలాగే ఉంటుంది. అందరం కలిసి మేడం చెప్పినట్టు నెలకి 1,00,000 టార్గెట్. ఈ వే ఏదైతే మేము నడుచుకుంటూ వస్తున్నామో, నేను ఒక్కదాన్ని అయితే అసలు ఏది చేయలేదని అంటాను. ఎవరైతే ఈ 4 మెంబర్స్ ఉన్నారో చాలా కృషి చేశారు, ఎందుకంటే చాలా క్వెరీస్, చాలా డౌట్స్, అసలు మాకు బిజినెస్ వస్తుందా, మేము ఎలా చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఆల్ క్రెడిట్ గోస్ టు మై అధిష్టాన్. ఐఎమ్ వెరీ ప్రౌడ్, ఎందుకంటే ఇంత సపోర్టివ్ అధిష్టానం దొరకడం ఏ ప్రెసిడెంట్కైనా ప్లస్ అనమాట. సో ఐఎమ్ లక్కీ. అసలు మన పర్పస్ అండ్ ఓవర్వ్యూ గురించి ఫ్యూ వర్డ్స్లో చెప్తాను. డిజిటల్ మహిళా సంఘం ఈజ్ నాట్ జస్ట్ అ మీటింగ్, ఇట్స్ ఎ మూమెంట్, అ స్పేస్ వేర్ ఉమెన్ ఫ్రమ్ అక్రాస్ ఇండియా షేర్ బిజినెస్, learn digital and AI tools, find customers, mentors and collaborators. We are building a future-ready tribe of women who support for each other and grow together. Thank you. Pledge చేద్దాం. Please stand up. ఇప్పుడు శక్తి అవార్డు తీసుకునే వాళ్ళందరూ కూడా భూమి అవార్డుకి, 1 crore అవార్డుకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డిజిటల్ మహిళగా, డిజిటల్ మహిళా సంఘం సభ్యురాలిగా గర్వంగా ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. నాలోని శక్తిని మేల్కొలిపి ధైర్యంగా నిలబడి నా జీవితానికి, నా కుటుంబానికి, నా సమాజానికి మార్పు తీసుకురావడానికి కృషి చేస్తాను. దాన్ని సేవగా, సమాజహితంగా ఉపయోగిస్తాను. కలలు కనుతూ అడ్డంకులను అధిగమిస్తూ ప్రతి అడుగులోనూ స్వేచ్ఛను ఆనందిస్తాను. డిజిటల్ మహిళా, ఫర్ ద విమెన్, బై ద విమెన్, వేర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. మనమే శక్తి, మనమే స్వేచ్ఛ, మనమే సంపద.